తెలంగాణలో భూముల అమ్మకాలు పడిపోయి డిమాండ్ తక్కువయ్యేటాళ్లకు రియల్ ఎస్టేట్ సల్లబడ్డది. సిటీలున్న భూమిని ఏలంపాట పెడితే రికార్డు లెవెల్లో పైసలు పోసి కొంటున్నారు కానీ అంతటా అంత సీన్ ఉంటలేదట. అయితే అదనకు పైసలు ఎక్కరుండి ఎవరికన్నా భూమి అమ్ముదామన్నా ఓనేటోళ్ళు లేరని లక్కీ లాటరీ పెడుతున్నారు కొంతమంది నడమ. తలా 500, 1000, 10,000 ఇట్లా భూమి విలువను బట్టి లక్కీ లాటరీ టికెట్ల రేట్లు పెట్టి డ్రా తీసి పేరెళ్ళిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇక అట్లా ఒకరిని చూసి ఇంకోళ్ళు అదే పని పెడుతున్నారు మొత్తం. గట్నే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లిలా ఉండే ఈ యువ రైతు గడ్డం రాజు కూడా తన 2 ఎకరాల 10 గుంటల భూమిని అమ్మేతందుకు లక్కీ డ్రా పద్ధతినే నమ్ముకున్నట. టికెట్కు 10,000 రూపాయల చొప్పున 500 టికెట్లు కొట్టించి సంక్రాంతి పండుగ లోపల ఆ డ్రా తీస్తా అని చెప్పి ప్రచారం చేసిండు మొన్న. ఓ 30 మంది దాకా టికెట్లు కూడా కొన్నారట అప్పటికే. అయితే తానొకటి తెలిస్తే పోలీసోళ్ళు ఇంకోటి తెలిసిరన్నట్టు కామారెడ్డి పోలీసుల చెవుల వడనే పడ్డది ముచ్చట. ఖాతం ఇక మర్చిపోయిన పాతకాలను యాదొచ్చి యూఆర్ అండర్ అరెస్ట్ అని ఈ రైతును అరెస్ట్ చేసి కేసు పెట్టిరట. మరి ఇలా తప్పేముంది, భూమి అమ్ముడు పోతలేదని ఏదో తనలాడుతుండు తమ్ముడు పాపం అని చూసేటోళ్ళకి అనిపిస్తుండొచ్చు. కానీ ఇట్లా మందిని లక్కీ లాటరీల పేరు మీద మోసం చేసుడు చట్ట ప్రకారం తప్పట.